పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావంలో ఆరోపిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు. ఈ దినము నీ పునరుత్థాన దినము ప్రభా. అనేక మంది సంఘంలో కూడి నీ కుటుంబంతో సహా నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన కృపను బట్టి, అవకాశంను బట్టి నీకు వందనములు ప్రభా. మరి మేమంతా కూడా నీ సన్నిధిలో నీ యొక్క దీవెనలు పొందుకొని నీ యొక్క వాక్యంను ధ్యానించి ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకోగలిగినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, మా పట్ల నీకున్నటువంటి ప్రేమ, మా పట్ల నీకున్నటువంటి శ్రద్ధ, వీటన్నిటిని బట్టి కూడా నాయన మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేమంతా కూడా సంఘంగా కూడి ఆరాధించినప్పుడు ఎంతో ఆనందం పొందుకున్నాం నాయన. మా ప్రభా, అనేక మంది మా బంధువులతో, శ్రేయోభిలాషులతో, స్నేహితులతో కలిసి సంతోషించాము ప్రభా. మరి నీ యొక్క కృప ఎంత గొప్పది. నీకు వందనములు. మా రాకపోకలంతా తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు. ఈ సమయంలో కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తూ నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, కుటుంబంతో సహా నిన్ను స్తుతించే కృప ప్రతి కుటుంబంలో దయచేయండి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం స్థిరంగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత అది. ఆ విధంగా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు ఉండలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ రాత్రి కాలంలో తండ్రి మేము ధ్యానించుటకు తండ్రి 116వ కీర్తన మొదటి 2 వచనంలో ధ్యానిస్తున్నాము. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవి యొగ్గెను. కావున జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఈ మాటలు కీర్తనాకారుడు రాస్తుంటుండగా ప్రభా, అతడు నిన్ను ప్రేమిస్తూ తన మొరను నీకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అతడు పొందుకున్నాడు తండ్రి. ఆ విధంగా మేము కూడా నిన్ను ప్రేమించగలిగే కృపను దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా జీవించాలి. మేము ఎల్లప్పుడూ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి. మేము నాయన నీ యొక్క కృపలకై ఎదురు చూస్తూ ప్రభా, మేము మొరపెడితే నువ్వు తప్పకుండా జవాబిస్తావనే ధైర్యంతో జీవించగలగాలి ప్రభా. మేము ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తామో అప్పుడు ప్రభా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మేము నిన్ను ప్రేమించగలం. ఆ ప్రేమ అనేది మరి తండ్రి నీ యొక్క గొప్ప లక్షణాలను తెలుసుకోవడం ద్వారా, నిన్ను రుచి చూసి ఎరుగుట ద్వారా మాకు తెలుస్తుంది. కానీ ఊరికనే రాదు ప్రభా. తండ్రి, నీవు ధన్యకరమైన జీవితాన్ని మాకు ఇచ్చావు మా ప్రభా. అలాంటి గొప్ప ధన్యతలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ యొక్క గొప్ప గుణలక్షణాలను మేము ఎల్లప్పుడూ కొనియాడుతూ కీర్తిస్తూ జీవించడానికి సహాయం చేయండి. మేము ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తామో అప్పుడు తండ్రి మేము ఎంతో ధైర్యంగా నీ సన్నిధికి వచ్చి జీవితకాలం అంతా కూడా మొరపెట్టుకోగలం. మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెడతాను, ఎందుకంటే ఆయన నాకు చెవి యొగ్గను. ప్రభా, మేము నిన్ను ప్రేమించినప్పుడు మీరు మా మొరల పట్ల చెవి యొగ్గి ఉంటారు కదా. మా మొరలు ఆలకిస్తారు కదా. మా మనవులు ఆలకించి మాకు నీ యొక్క సహాయం అందిస్తారు దేవా. ఆ ధైర్యం మాకుంటుంది ప్రభా. మాకైతే ఎప్పుడు మేము నీ పట్ల ప్రేమ లేకుండా ఉంటామో మేము ధైర్యంగా నీ దగ్గరికి రాలేము నాయన. మా తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తామో అంత ధైర్యంగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం కదా. మా తండ్రి, మీరు కనికరించండి, మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ధైర్యంగా ప్రేమతో ప్రభా నీ సన్నిధికి వచ్చి మా మొరలను నీకు అప్పగించుకునేలాగా కృప చూపించండి. జీవితకాలం అంతయు మేము నీకు నీ యొక్క సన్నిధిలో మా మొరలను వినిపించుకునే కృపను దయచేయండి. మాకు చెవి యొగ్గి మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. దయగల మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాలము మరి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి మేము ఎంతో సంతోషంగా నిన్ను స్తుతించగలిగే కృపనిచ్చినందుకు వందనములు. కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలను ఆశ్రయించండి. వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయము మా ప్రభ. మంచి మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డలు చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కలిగి చక్కగా చదువుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వృద్ధులను దీవించండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి మా తండ్రి దేవా. ఇంకా
ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము. యవనస్తులను దీవించండి తండ్రి. యవనస్తులు మరి వారు చక్కగా చదువుకున్నట్లుగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా సాతాను శక్తులకు లోబడిపోకుండా వాళ్ళని కాపాడి వారి చుట్టూ నీ పరిశుద్ధ దూతల కంచె వేసి మా ప్రభానైనా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాను. దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. వారందరూ కూడా నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా తండ్రి, ఎవరైతే వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకందరికీ తప్పకుండా ఆ ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎవరెవరైతే ఈ దినము అనేకమైన క్రొత్త వార్తలు, మంచి వార్తలు విని సంతోషిస్తున్నారో వాటిని బట్టి నీకు వందనములు, స్తోత్రము చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, ఎవరెవరైతే నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలన్నీ తప్పకుండా విని తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మరి ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభా, వారికి మంచి ఆరోగ్యము, ట్రీట్మెంట్ త్వరగా లభించి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎంతోమంది హాస్పిటల్స్లో చాలా మరి బాధపడుతూ ఉన్నారు ప్రభా, ఎంతో వేదనతో ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలను మీరు దయచేసి స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నవారు, వెంటిలేటర్లపై ఉన్నవారు, వారందరినీ కూడా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. తగిన సహాయం చేసి త్వరగా వారికి మీరు కృప చూపి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా స్వస్థతతో ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, ముఖ్యంగా తండ్రి, కుటుంబంకు ఆదరణ దయచేయండి. ఎంతో దిగులుతో, వేదనతో అనేక మంది ఉంటారు తండ్రి. కుటుంబంలో వారి పట్ల ఎంతో ఆందోళన ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో వారికి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. ఎంతోమంది నాయన అనేక విషయాలను గురించి, అప్పుల సమస్య, ఆర్థిక సమస్యలు, అనేక అన్యాయాలు పొందినటువంటి వారు ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు గలవారు, వివాహాలు కుదరక ఉన్నటువంటి వారు, నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, తల్లులు ప్రభా, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎంతోమంది ప్రభా చాలా వేదనతో ఉన్నారు, కృంగుదలతో ఉన్నారు ప్రభా. వారిని దయ ఉంచి మీరు వారి పట్ల కృప చూపించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి వారందరూ కూడా నాయన చక్కగా, నీతిగా, మరి అప్రమత్తతతో తమ పని చేయడానికి, ఓపికతో, సహనంతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చండి నాయన. మా ప్రభా తండ్రి, నీ దయతో వాళ్ళను ఇంటికి క్షేమంగా చేర్చండి. ఓ ప్రభా తండ్రి, వారి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం. మా తండ్రి దేవా, అనేక మంది నాయన మరి రక్షణ లేనటువంటి వారు, మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారు ఉన్నారు. వారిని గురించి ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఎంతో సొంత వారు, ప్రియులైనటువంటి వారు, అలాంటి వాళ్ళ గురించి ఎంతగానో వేదనతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. నేను వాళ్ళ కనికరించండి ప్రభా. వారిని ప్రభా మీరు వారితో మాట్లాడండి, వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. వారిని తెలుసుకొని నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, దయ చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన మరి నిన్నెరుగని జీవితం వ్యర్థం కదా, నిన్ను ప్రార్థించని జీవితం పాపమయం కదా. మా ప్రభా కృప చూపించమని ఎంతగానో బ్రతిమాలు అడుగుతుంటున్నాం నాయన. తండ్రి సహాయం చేయండి మా దేవా ప్రభా. మరి ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ తండ్రి, నిద్ర లేకపోవడం వలన అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి ప్రభా. వారు నీ పైన విశ్వాసం ఉంచి నీ వాక్యమును ధ్యానిస్తూ, నిన్ను ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి. పడకలలో ఉన్నప్పుడు కూడా వారు నిన్ను ధ్యానించుకోవాలి. ఆ విధంగా చేయడానికి కృప చూపించండి ప్రభా. ముఖ్యంగా వారి హృదయాలలో మరి ఎలాంటి వేదన ఉందో, ఎలాంటి దుఃఖం ఉందో, కృంగుదల ఉందో, ఎలాంటి టెన్షన్స్, మరి ప్రెషర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము.
మా ప్రభా హృదయంలో ఎలాంటి ఆ, పగ మరి ద్వేషము కోపం ఉన్నట్లయితే వాటిని అన్నిటినీ తీసివేసి సమాధాన స్థితిని వారికి అనుగ్రహించి చక్కటి నిద్ర పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ దినమంతా మా తలంపులు మాటలు క్రియల ద్వారా మేము చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి మా తండ్రి. ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా. మరి రేపటి దినాన మేము చేయవలసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ప్రభా. నూతనంగా మరి రేపటి నుంచి రొటీన్గా మేము చేయవలసిన అనేక పనులు ఉంటుండగా ఆ పనులన్నింటిలో మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి, స్కిల్స్ అనుగ్రహించండి ప్రభా. మాట చాతుర్యం అనుగ్రహించండి. ప్రతి పనిని కూడా మేము సక్సెస్ఫుల్గా చేయడానికి సహాయం చేయండి. నీ కృప లేకపోతే మేమేం చేయలేము నాయన. నీవే మాకు నడుపుదలనిచ్చి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి మా అందరి జీవితాలలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనములు. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా నీ క్షేమకరమైన కాపదలను మా పైన ఉంచండి. నీ రక్తపు కంచె మా పైన ఉంచండి. మా ప్రాణములు శరీరములు ఆత్మలన్నిటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. రాత్రి నిద్రిస్తుండగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మీరు కాపాడుతారని మేము ఎంతగానో నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినారు కదా, నీకు వందనములు తండ్రి. మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు కాట్లు లేకుండా కాపాడండి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.